మీ పిల్లలు ఆటిజం తో సఫర్ అవుతున్నారా? వాళ్ళకి మీరు ఇంట్లో ట్రైన్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ పృథ్వీ రెడ్డి. నేను న్యూరో సైకియాట్రిస్ట్ ని కరీంనగర్ లో వర్క్ చేస్తున్నాను. ఆటిజం ట్రీట్మెంట్ హాస్పిటల్లో చేసుకుంటూ మళ్ళీ ఇంట్లో కూడా కొంచెం ఎక్కువగా చేసుకుని ఇంకొంచెం రిజల్ట్స్ ఎక్కువగా తెచ్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో నేను కొన్ని టెక్నిక్స్ మీకు చెప్తున్నాను. ఫస్ట్, ఇవన్నీ సింపుల్ టెక్నిక్స్, చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం వల్ల అయిపోతుంటారు. ఎవరికైనా ఈజీగా చేసుకోగలుగుతారు. మనకు అవైలబుల్ ఉన్న మెటీరియల్స్ తోనే అయిపోతుంది. సో ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి హ్యాంగింగ్ బాల్ టెక్నిక్ అని అంటారు. హ్యాంగింగ్ బాల్ టెక్నిక్ అని అంటే ఏంటంటే, ఫస్ట్ ఒక బెలూన్ ని కానీ బాల్ ని కానీ తీసుకుని దాంట్లో వాటర్ నింపుతాము. దాన్ని పైన సీలింగ్ నుంచి కానీ లేకుంటే ఏదైనా స్టాండ్ నుంచి కానీ హ్యాంగ్ చేస్తాం ఒక తాడుతో. సో అది స్టేబుల్ గా ఉన్నప్పుడు పంచ్ చేయమని చెప్తాం పిల్లలు. అలా పంచ్ ఒకసారి చేయొచ్చు. మళ్ళీ అది ఊగేటప్పుడు స్లోగా ఊగుతున్నప్పుడు మళ్ళీ పంచ్ చేయమని చెప్తాం. మళ్ళీ ఇంకా ఫాస్ట్ గా ఊగుతున్నప్పుడు మళ్ళీ పంచ్ చేయమని చెప్తాం. ఇది సింపుల్ టెక్నిక్. దీంట్లో ఏమైతుంటుంది అంటే మనకి హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఫాస్ట్ అవుతుంది. మళ్ళీ బాల్ ట్రాకింగ్ అని ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది కూడా డెవలప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒక సింపుల్ టెక్నిక్ వచ్చేసి టాడ్లర్స్ కి చూస్ చేస్తాం. ఏంటి అంటే మళ్ళీ ఇదే హ్యాంగింగ్ టైప్ ఉంటుంది, కాకపోతే క్రాడిల్ అంటే ఉయ్యాలలో వాళ్ళని పండ పెట్టేసి పైన నుంచి ఇట్లా హ్యాంగ్ చేస్తాం ఒక కార్డ్బోర్డ్ ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిష్ బొమ్మ చేసి కార్డ్బోర్డ్ లో దాన్ని పైన నుంచి హ్యాంగ్ చేస్తాము. దాన్ని కొంచెం కలర్ఫుల్ గా చేయండి, లైక్ ఏమైనా చెంకి లాంటి పెట్టి మెష్ చేయండి. అండ్ దాన్ని ఒకసారి స్పిన్ చేయండి. అండ్ పిల్లల్ని దాన్ని ఫేస్ చేసుకుంటూ పండబెట్టండి. సో అప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు దాన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. లెట్ ఇట్ బి విత్ వన్ హ్యాండ్ కావచ్చు, బోత్ హ్యాండ్స్ కావచ్చు. అప్పుడు కూడా వాళ్ళకు కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంటది. ఇది ఇంకో టెక్నిక్. ఇంకొక సింపుల్ టెక్నిక్ వచ్చేసి మనం మ్యాట్ మీద కొంచెం ఇట్లా స్లోప్ పెట్టుకొని ఇట్లా కొంచెం స్లోప్ చేసేసి కింద అట్రాక్టివ్ టాయ్స్ ఏమైనా పెట్టాలి. అంటే బొమ్మలు ఏమైనా మంచి మెష్ టాయ్స్ కానీ అట్లాంటివి పెట్టాలి. పెట్టి కొంచెం వాళ్ళని మోటివేట్ చేయాలి. అంటే కొంచెం పుష్ చేయడం చేయాలి ఆ ఆబ్జెక్ట్ కానీ ఆ టాయ్ దగ్గర కానీ పోవడానికి. సో అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు దానికి రీచ్ అవడానికి వెళ్తుంటారు. సో దీంట్లో కూడా మనకు ఈ కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. అండ్ ఇంకొక టెక్నిక్ వచ్చేసి సెన్సరీ బాక్స్ టెక్నిక్ అని ఉంటుంది. సెన్సరీ మోటివేషన్ టెక్నిక్ ఇది ఒకటి. దీంట్లో ఎలా ఉంటుంది అంటే ఒక కార్డ్బోర్డ్ తోని మీరు ఒక బాక్స్ లెక్క చేస్తారు. ఓకే, ఒక బాక్స్ లెక్క చేసేసి దానికి చిన్న హోల్స్ చేసి ఆ మీద లైట్స్ పెడతారు. చిన్న చిన్న ఎల్ఈడి లైట్స్ పెట్టడం కానీ, లేకుంటే కొన్ని టాయ్స్ ఉంటాయి, లైట్ అండ్ సౌండ్ వచ్చే టాయ్స్ కూడా ఉంటాయి. మధ్య మధ్యలో అవి కూడా పెట్టొచ్చు మీరు. ఓకే, అవి పెట్టేసి ఏం చేస్తామంటే కింద బాక్స్ ఇలా చేస్తాం కదండి, బాక్స్ అసలు ఫ్లోర్ మీద పెట్టేసి దాని కింద మ్యాట్ అనేది డిఫరెంట్ టెక్స్చర్స్ తో కూడా మనము చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి సిల్క్ మెటీరియల్ కానీ, ఒక్కొక్కసారి వూల్ కానీ, ఒక్కొక్కసారి లైక్ కాటన్ కానీ, ఆ మెటీరియల్ ఒక్కొక్కసారి ఒక్కొక్క లెక్క యూజ్ చేసుకోవచ్చు. అలా మ్యాట్ మాత్రం అది పెట్టేసి కింద బేబీని క్రాల్ చేయమని చెప్తాం. ఆ బాక్స్ ఒకటి క్రాల్ చేసి మీది చూసినప్పుడు లైట్స్ ఆన్ చేస్తాం. సో లైట్స్ ఆన్ చేయడము, లేకుంటే అట్లాంటి టాయ్స్ కొన్ని లైట్స్ అండ్ సౌండ్ ఎమిట్ చేసేవి ఉంటాయి కదా, అవి ఆన్ చేయడం చేస్తాం. సో అప్పుడు ఏంటంటే ఆ లైట్ స్టిమ్యులేషన్ వల్ల వాళ్ళు రీచ్ అవడానికి ట్రై చేస్తుంటారు. సో వాళ్ళ సెన్సరీ స్టిమ్యులేషన్ అనేది ఎక్కువ అవుతుంటది దీంట్లో. ఓకే, కొంచెము హైపర్ ఉన్న పిల్లలకి ఏం చేస్తామంటే కొంచెం డిమ్ లైట్స్ పెడతాము. అదే కొంచెము అంత డల్ గా ఉన్న కిడ్స్ కి ఏం చేస్తామంటే కొంచెం బ్రైట్ లైట్స్ యూస్ చేస్తాం. సో ఇది సెన్సరీ బాక్స్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది. ఇంకో సింపుల్ టెక్నిక్ వచ్చేసి బాల్ టాస్ అంటారు. అంటే దీంట్లో ఏంటి అంటే సింపుల్ గా 3 స్టెప్స్ లో మనం నేర్పిస్తాము పిల్లలకు. ఫస్ట్ ఏంటంటే మనం ఒక బాల్ ని తీసుకోవచ్చు, ఏదైనా బాల్ తీసుకోవచ్చు, క్యాచ్ చేయడం నేర్పియాలి. అంటే మనము పిల్లలకు క్యాచ్ చేయడం, వాళ్ళు పట్టుకోవడం నేర్పియాలి. అదొక్కసారి అయిపోయినాక నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము అంటే బాల్ ని అట్లా వాల్ కి కొట్టడం నేర్పిస్తాం. ఓకే, బాల్ ని జస్ట్ వాల్ కి త్రో చేయడం నేర్పిస్తాం. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు బాల్ ని వాల్ కి కొట్టడము అండ్ మళ్ళీ అది బౌన్స్ అయినప్పుడు దాన్ని పట్టుకోవడం. ఓకే, సో ఈ 3 స్టెప్స్ అనేది వాళ్ళకి నేర్పిస్తాం. సో దీంట్లో కూడా మనకి హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అనేది బాగా అవుతుంది. అండ్ మళ్ళీ తర్వాత వాళ్ళది కాన్సన్ట్రేషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక సింపుల్ టెక్నిక్ వచ్చేసి జార్ అండ్ లిడ్ టెక్నిక్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ మీరు కిడీ బ్యాంక్ టైప్ అనుకోండి. సో జార్ ని దానికి మూత ఉంటుంది, దానికి మొత్తం ఒక స్లిట్ లెక్క ఇట్లా కొంచెం కట్ చేస్తాము. సో దట్ దాంట్లో కాయిన్ పట్టేటట్టు. ఓకే, కట్ చేసి వాళ్ళకి కొన్ని కాయిన్స్ ఇస్తాం. కాయిన్స్ ఇచ్చి మనం ఫస్ట్ డెమాన్స్ట్రేట్ చేసి చూపెట్టాం. ఇలా కాయిన్ తీసుకొని ఆ స్లిట్ ద్వారా ఆ జార్ లో కాయిన్ వేయడం. ఓకే, అది నేర్పించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం చేయమని. సో వాళ్ళు చేస్తుంటారు. ఇది ఒక సింపుల్ టెక్నిక్. అండ్ ఇంకొక సింపుల్ టెక్నిక్ వచ్చేసి బార్ టెక్నిక్ అని ఉంటుంది. అది ఎలా అంటే ఏదైనా మంచమైనా కావచ్చు, టేబుల్ అయినా కావచ్చు, ఇలా స్ట్రేట్ గా ఉన్నదాన్ని మనం వాల్ కి పెడతాము. అంటే వాల్ కి టేబుల్ కి మధ్యలో కానీ రాడ్ కి మధ్యలో కానీ కొంచెం స్పేస్ ఉంటుంది. అండ్ ఈ టేబుల్ మీద మనము ఇంటర్మిటెంట్ గా అంటే మధ్య మధ్యలో కొన్ని టాయ్స్ పెడతాం.
మంచిగా వాళ్ళకు వాళ్ళ అటెన్షన్ ని గ్రాప్ చేసే టాయ్స్ మధ్య మధ్యలో పెడతాం సేఫ్ డిస్టెన్సెస్ లో. మళ్ళీ కింద కూడా సర్కిల్స్ డ్రా చేస్తాం ఏది ఫ్లోర్ మీద. ఓకే, వాల్ కి ఉన్న టేబుల్ కి మధ్యలో ఉన్న ఫ్లోర్ మీద సర్కిల్స్ డ్రా చేస్తాం. అండ్ పిల్లల్ని ఏం చేస్తాము అని అంటే ఫస్ట్ ఇట్లా టేబుల్ మీద 2 చేతులు పెట్టి నిలబడేటట్టు చేస్తాం. అలా వాళ్ళు కంఫర్టబుల్ అయిపోయాక నెక్స్ట్ ఏం చేస్తామంటే స్లోగా వాళ్ళ లెగ్స్ ని మూవ్ చేస్తుంటాం ఇంకో సైడ్ కి. ఒక ఎండ్ లో ఉన్నప్పుడు ఇంకో ఎండ్ కి మూవ్ చేస్తుంటాం. లైక్ ఒక లెగ్ ని ఇంకో సర్కిల్ కి మూవ్ చేయడం, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇంకో లెగ్ ని ఇంకో సర్కిల్ కి మూవ్ చేయడం. అలా స్లోగా వాళ్ళకి అట్లా సైడ్ వేస్ వాక్ చేపిస్తుంటాం. ఓకే, సో దీంట్లో కూడా వాళ్ళకి ఏంటంటే ఈ మూవ్మెంట్ అనేది కోఆర్డినేషన్ వస్తుంటది. ఇంకొక సింపుల్ టెక్నిక్ ఏంటి అని అంటే దీనికి కావాల్సినది ఒకటి కార్డ్బోర్డ్ కానీ థర్మోకాల్ కానీ, లేకుంటే ఇంకొక కార్డ్బోర్డ్ థర్మోకాల్ తో పాటు ఒక పేపర్ కావాలి, కలర్ పేపర్ అయినా ఓకే. అండ్ కొన్ని చాక్ పీసెస్ కావాలి అండ్ కొన్ని క్రేయాన్స్ కూడా కావాలి. ఇవి ఎందుకు అని అంటే దీంతో పాటు మనం ఒక టూత్ మోడల్ ఒకటి క్రియేట్ చేస్తాం. అంటే కింద థర్మోకాల్ పెట్టి దాని మీద పేపర్ అక్క పెట్టి దాంట్లో మధ్య మధ్యలో ఇట్లా చాక్ పీసెస్ పెడతాం. అదే అంటే టీత్ ని స్టిమ్యులేట్ చేసేటట్టు ఇట్లా చాక్ పీసెస్ పెట్టి ఒక టూత్ బ్రష్ ఇచ్చి చిల్డ్రన్ తోని మనం డెమాన్స్ట్రేట్ చేస్తాం ఇలా బ్రష్ చేస్తామని. ఆ తర్వాత చిల్డ్రన్ ని కూడా మనం మోటివేట్ చేస్తాం ఇలా చేయమని, ఓకే బ్రష్ చేయమని. సో దీని వల్ల ఏమైతుంది అని అంటే వాళ్ళంతకు వాళ్ళు బ్రష్ చేసుకోగలుగుతారు, మళ్ళీ వాళ్ళ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కూడా పెరుగుతుంది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఇది ఒక టెక్నిక్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే క్లే లెటర్ టెక్నిక్స్ అని అంటే ఏంటంటే క్లేని కానీ లేకుంటే పిండి ముద్దను కానీ మనం చేసుకొని రోల్ చేసుకొని ప్లాస్టిక్ నైఫ్ తో కట్ చేసి ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక ఫ్లాష్ కార్డ్ చూపెట్టాం. ఫ్లాష్ కార్డ్ అంటే ఒక కార్డ్ మీద ఏ లెటర్ కానీ బి లెటర్ కానీ అట్లా ఉంటాయి కదా. సో ఆ కార్డ్ ఇలా చూపెట్టేసి చూడమంటాం. ఆ తర్వాత మళ్ళీ మనం కార్డ్ ని పెట్టేసి ఆ లెటర్ ని ఈ క్లే ద్వారా మనం వాళ్ళని క్రియేట్ చేయమని చెప్తాం. ఓకే, సో క్లే కానీ ఈ పిండి ముద్దను కానీ అలా రోల్ చేసి వాళ్ళు ఇప్పుడు ఏ చూపెట్టారనుకోండి ఏ లెక్క చేయడానికి చెప్పాలి. అంటే ఫస్ట్ మనం డెమాన్స్ట్రేట్ చేయాలి వాళ్ళకు ఇలా ఫ్లాష్ కార్డ్ చూపెట్టి మనం చేయాలి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంకో లెటర్ చూపెట్టేసి వాళ్ళని చేయమనాలి. సో ఇది క్లే మౌల్డ్ టెక్నిక్ అని కూడా అంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసి కార్డ్బోర్డ్ బాక్స్ అండ్ స్ట్రా టెక్నిక్స్ అని అంటే దీంట్లో ఏం చేస్తామంటే కార్డ్బోర్డ్ ని ఇలా చుట్టుతాం, బాక్స్ లెక్క ఇలా చుట్టేసి దానికి మధ్య మధ్యలో హోల్స్ పెట్టేసి పుల్లలు ఉంటాయి కదా, పుల్లలని డిఫరెంట్ సైజ్లలో కట్ చేసి పక్కన పెడతాం. అండ్ ఇప్పుడు ఈ బాక్స్ పెట్టినప్పుడు ఏం చేయాలని అంటే ఈ పుల్లలను తీసి మనం దాని లోపల పెట్టాలి. ఏదో చిన్న హోల్స్ చేస్తాం కదా, ఆ హోల్స్ నుంచి వాళ్ళు ఆ లోపలికి పంపించాలి. అది ఫస్ట్ మనం డెమాన్స్ట్రేట్ చేయాలి, ఆ తర్వాత వాళ్ళతో చేయాలి. అప్పుడు ఏమైతే వాళ్ళకు దీంట్లో కూడా మంచిగా కోఆర్డినేషన్ అనేది డెవలప్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ అనేది డెవలప్ అవుతుంది, అండ్ ఇంటరాక్షన్ అనేది కూడా మంచిగా డెవలప్ అవుతుంది. సో ముఖ్యంగా ఈ టెక్నిక్స్ వల్ల మనం ఇంట్లో కూడా కొంచెం మన ఆటిజం పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వచ్చు. అండ్ ఇంకా దీని గురించి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.